హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని కాసేపు వేగని. కొద్దిగా ఫ్రై అయిన ఈ శనగపప్పులో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, కారం కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఇందులో పసుపు కొద్దిగానే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని కొంచెంసేపు వేగనివ్వాలి, ఉప్పు కారం పట్టేంత వరకు. ఈ శనగపప్పు కొద్దిగా వేగింది కదా, ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకొని కొద్దిసేపు అలా వేగనివ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా కొంతసేపు మగ్గనించుకుంటే ఎంతో రుచికరమైన శనగపప్పు కొబ్బరి తురుము కర్రీ రెడీ అయిపోతుంది.